హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో ఆవకాడతో పులావ్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఫ్రూట్స్ తినకపోతే కనుక ఇలా రైస్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా లేట్ చేయకుండా ఈ ఆవకాడతో రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక ఆవకాడను తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆవకాడ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని చీలికగా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ని బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి 2-3 క్యారెట్లని ఇలా బోరగా కట్ చేసుకొని వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఈ టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి ఈ పసుపు ఉప్పు అంతా టమాటాల్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత మనం బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆవకాడో మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ ఆవకాడో మిశ్రమం మొత్తం కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను ధనియాల పౌడర్ని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను 1.5 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి అందుకోసం 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను బాస్మతి బియ్యం తీసుకొని ఈ రైస్ని ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం 1.5 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్ బియ్యంతో కనుక ఈ రైస్ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకొక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఈ బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని ఈ వాటర్ మొత్తం మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యంలోంచి వాటర్ మొత్తాన్ని తీసేసుకొని బియ్యం వరకు ఇందులోకి వేసుకొని ఈ బియ్యం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ రైస్ మొత్తం కుక్ అయ్యే విధంగా ఒక 15 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రైస్ మొత్తం కంప్లీట్గా కుక్ అయిన తర్వాత రైస్ చూసారా ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందండి పిల్లలు ఆవకాడో తినకపోతే మాత్రం ఇలా రైస్ చేసి పెట్టండి లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆవకాడో రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం